పెట్టుకుంటా ఉంటే నేను అప్పిస్తే మీరు రిటర్న్ చేస్తారని గ్యారంటీ ఏముంది అంటారు కదా. అవును సార్. అలాగా ఉన్న పరిస్థితి అనమాట. సో ఈ కండిషన్లో వాళ్ళు ఏం చేయొచ్చు. అయితే పాకిస్తాన్కి ముందు నుంచి కూడా ఒక పవర్ ఉంది. అదేంటంటే టెర్రరిస్టులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించగలరు. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. సిమెట్రిక్ వార్ఫేర్ ఏంటేమో ఎదురెదురుగా నిలబడి వార్ చేయడం, అది కన్వెన్షనల్ వార్ఫేర్. అసిమెట్రిక్ వార్ ఏంటంటే బలమైన శత్రువుని బలహీనుడు ఎలా ఎదుర్కోవాలి అనే దాంట్లో ఇస్లామిజం ప్రధానంగా. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను, సూయిసైడ్ స్క్వాడ్స్ దేంట్లో ఉన్నాయి, ప్రధానంగా ముస్లింలే సూయిసైడ్ స్క్వాడ్స్. ఒకే ఒక తమిళులు మాత్రమే ఎక్సెప్షన్. మన శ్రీలంకలో తమిళ్లో కూడా సూయిసైడ్ స్క్వాడ్ ఉండవు. ఇంకెక్కడ మావోయిస్టులో సూయిసైడ్ స్క్వాడ్స్ ఉండవు, ఇంకెక్కడ కమ్యూనిస్టులో సూయిసైడ్ స్క్వాడ్స్ ఉండవు. సూయిసైడ్ స్క్వాడ్లు ఎక్కడుంటాయి, ముస్లింల్లోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకు? వాళ్ళ ఇస్లామిజాన్ని బుర్రలోకి ఎక్కించి మనం అమరులు అవుదాము, మనం ప్యారడైజ్కి వెళ్తాము, స్వర్గాన్ని చేరుతాము అని ఎక్కించి వాళ్ళని సూయిసైడ్ స్క్వాడ్లుగా మార్చేస్తారు. సో అందువల్ల సూయిసైడ్ స్క్వాడ్స్ అనేవి ముస్లిం దీంట్లోనే ఉన్నాయంటే ఆ డాక్ట్రిన్ అంటారు కదా, వాళ్ళ ఐడియాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్లీపర్ సెల్స్ని ఇండియాలో పెట్టేశారు వాళ్ళు. స్లీపర్ సెల్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు జనరల్గా సమాజంలో కలిసిపోతారు. జర్నలిస్టులకు ఉండొచ్చు, మన ఛానల్లో కూడా ఎవరైనా ఉండొచ్చు, తెలియదు మనకి. మన పక్కింట్లో ఉండొచ్చు, జనరల్గా అందరిలో మామూలుగా షాపులో ఉండొచ్చు, అలా కలిసిపోతారు. వాళ్ళు సహజంగా ఉంటారు, మామూలుగా ఉంటారు. అయితే వాళ్ళకి ఈ కొన్ని రకాల యాప్ల ద్వారా, కొన్ని రకాల సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి. కొన్ని గేమింగ్ యాప్స్ ద్వారా కూడా వాళ్ళకి టచ్లో ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు లిటరేచర్ ఉండడం, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆదేశాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి బాంబులు పెట్టాలి, ఒక టీం వస్తుంది, ఆ టీంకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి ఫుడ్ ఏంటి, వాళ్ళకి తప్పించుకోవడానికి ఇదేంటి, వాళ్ళకి వెహికల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, లాజిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ స్లీపర్ సెల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. ఇది కాకుండా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కొంతమంది కూడా ఉంటారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, స్లీపర్ సెల్స్, యాక్టివ్ టెర్రరిస్ట్, ఈ 3 రకాలు ప్రధానంగా ఉంటాయన్నమాట. ఈ స్లీపర్ సెల్స్ ఒక్కొక్కసారి యాక్టివ్గా కూడా మారిపోతారు. ఇప్పుడు ఏమవచ్చు అంటే, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఖచ్చితంగా స్లీపర్ సెల్ ఉంటుంది వాళ్ళకి. స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసేసి మీరే మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోండి, మీరే యాక్టివ్ అయిపోండి, మీరు బాంబులు ఎక్కడ పెట్టాలో పెట్టేసి ప్రజల్ని చంపేయండి, అల్లకొల్లోలం చేసేయండి ఇండియా అని కానీ వాళ్ళు చెప్పారనుకో, వీళ్ళందరూ యాక్టివ్ అవ్వచ్చు. ఎందుకంటే లేకపోతే వాడు మసూద్ అజర్ అంత స్థాయిలో ఒక ప్రధానమంత్రిని డైరెక్ట్గా బెదిరించగలిగాడంటే వాడికి ఉన్న ధైర్యం ఏంటి? స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మొన్న కాశ్మీర్లో కూడా అనేక స్లీపర్ సెల్ సభ్యుల్ని పట్టుకున్నారు. ఒక స్లీపర్ సెల్ నదిలో దూకి కూడా చచ్చిపోయాడు కదా, మనం విజువల్స్ చూసాం. సో స్లీపర్ సెల్స్ అనేవి ఇండియాలో అన్ని సిటీస్లో ప్రధానంగా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ నల్గొండ నుంచే ఎక్కువ రిక్రూట్మెంట్ ఉంది, ముస్లిం రిక్రూట్మెంట్ టెర్రరిజం నుంచి. అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా ఉండే అవకాశం ఉంది. సో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళు బాంబులు పెట్టే అవకాశం ఉంది. అట్లాగే సీక్రెట్గా అటాక్స్ అనేవి కూడా జరగచ్చు. అందువల్ల ప్రజలు యుద్ధ సమయంలో ఎలా ఉండాలి, మనోళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోవాలి. కరోనా వచ్చినప్పుడు బిగినింగ్లో ఎలా నెగ్లిజెన్స్లో ఉన్నారో ఇప్పటికి కూడా మనోళ్ళు అక్కడెక్కడ బార్డర్లో జరుగుతుంది మనకేం లేదు అనుకుంటున్నారు. కానీ సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎక్స్పర్ట్ల అభిప్రాయాలు నేను విన్నాను. అలాగే వివిధ దేశాల్లో వార్ సిచ్యువేషన్లో ప్రజలు ఎలా ఉన్నారో అవన్నీ కూడా నేను స్టడీ చేశాను. సో అందుకని నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ప్రజలు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నప్పుడు నెంబర్ 1 ఏంటంటే, అనేక రకాల మిస్ఇన్ఫర్మేషన్ మన ముంచెత్తేస్తుంది. ఏ ఛానల్ పెట్టినా అరుపులు, కేకలు, దేశభక్తి, పాకిస్తాన్ని ఎట్లా కొట్టేసాం వాళ్ళని, దీనికి దూరంగా ఉండడం అవసరం. ఒకవేళ చూస్తే చూడండి, కానీ ఆ మాయలో పడకండి. మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ వెబ్సైట్లు, డిడి ఛానల్ చూడండి, గవర్నమెంట్ చూడండి, గవర్నమెంట్ ఛానళ్ళు ఉన్నాయి. తర్వాత NDMA అంటారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే వెబ్సైట్ ఉంటుంది వాళ్ళది. ఆ వెబ్సైట్కి వెళ్ళండి, దాంట్లో నమోదు చేసుకుంటే మీకు అలర్ట్లు కూడా వస్తాయి. ఏదన్నా ఈ NDMAలో మీరు కానీ నమోదు చేసుకుంటే మీ మొబైల్ నెంబరు అవి మీకు అలర్ట్లు వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ మాత్రమే ఫాలో అవ్వండి. ఎందుకంటే అనేక పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. కాబట్టి ఆ టెన్షన్ వచ్చేస్తుంది. అందువల్ల ఇవి ఒకవేళ సరదాగా చూసి ఎంజాయ్ చేసినా ఫాలో అయ్యేది మాత్రం గవర్నమెంట్ ఛానల్స్ని, మన అఫీషియల్ ఛానల్స్ని మాత్రమే. వాళ్ళు చెప్తున్న జాగ్రత్తలు అవన్నీ కూడా అవన్నీ తీసుకోవాలి, వాళ్ళది ఫాలో అవ్వండి.
హ్మ్. రెండవది ఎమర్జెన్సీ కిట్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఇంట్లో ఒక ఎమర్జెన్సీ కిట్ పెట్టుకోవాలి. హ్మ్. ఎమర్జెన్సీ కిట్‌లో ఏమేమి ఉండాలంటే ఫుడ్, ఫుడ్ అంటే పెరిషబుల్ ఫుడ్ గాకుండా హ్మ్. ఎక్కువ కాలం ఉండేది. బిస్కెట్‌లు గాని ఇట్లాంటి ఫుడ్ చాక్లెట్సు, బిస్కెట్సు ఎక్కువ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉంటాయి గదా! ఎక్స్‌పైరీ డేటు అలాంటివి పెట్టుకోవాలి. హ్మ్. అట్లాగే వాటర్ బాటిల్స్ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అంటే పర్ డే 3 లీటర్స్ పర్ హెడ్ కిట్‌లో ఉండాలి. తర్వాత ఫ్లాష్ లైట్ చిన్న ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మన ఫోన్‌లు పనిచేయకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏందంటే ప్రతి ఒక్కరు ఒక రేడియో పెట్టుకోవాలి. చిన్న రేడియో. ఫోన్ పనిచేయకపోయినా బ్యాటరీ రేడియో ఉంటే రేడియోలో మనకు అలర్ట్‌లొస్తాయి. హ్మ్. కాబట్టి రేడియో ఉండడం అవసరం. అట్లాగే బ్యాటరీస్ సరిపోయేంత బ్యాటరీస్ ముందే పెట్టుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ. అంటే టాబ్లెట్సు మనకేమన్నా జబ్బుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డయాబెటిస్ ఉంది. డయాబెటిక్‌కి సంబంధించి టాబ్లెట్స్ అవి నిల్వలు ఉంచుకోవాలి. అట్లా ఎవరికేమన్నా జబ్బులున్నా. అవి గాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ గాయాలు తగిలినప్పుడు ఇమ్మీడియేట్‌గా దానికి ఇది పెట్టుకోవడం. అట్లాగే హార్ట్ అటాక్ లాంటివి వస్తాయనుకున్నప్పుడు దానికి పెట్టుకోవడం. ఇలాంటి వాళ్ళ ఏజ్ గ్రూపు, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్‌ని బట్టి మెడికేషన్స్ పెట్టుకోవాలి. హ్మ్. అట్లా కాటను, బ్యాండేజ్ క్లాతు ఇట్లాంటివి. అవి కాకుండా ఐడీస్ మన దగ్గర పెట్టుకోవాలి. మనకున్న ఐడీ రేపొద్దున యుద్ధంలో ఎవడు టెర్రరిస్టో, ఎవడు ఇదో తెలీదు. గవర్నమెంట్ బయటికెళ్ళామంటే నువ్వు ఐడీ అనేది ఇంపార్టెంట్. అందువల్ల ఐడీస్ పెట్టుకోవాలి. అట్లాగే క్యాష్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏమైపోయినాం అందరం గూడా ఈ దీనికి అలవాటైపోయినాం. హ్మ్. ఏది గూగుల్ పేకి, పేటీఎంలు వీటికి అలవాటైపోయి ఫోన్లలో కొట్టేస్తున్నాం. అట్ట కాకుండా క్యాష్ దగ్గర పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున యుద్ధం అనేది వస్తే బ్యాంకులు ఆగిపోతాయి. ఎందుకంటే సైబర్ వార్‌ఫేర్ కూడా జరిగే అవకాశం ఉంది. సైబర్ వార్‌ఫేర్ జరిగితే బ్యాంక్సు, ఏటీఎంలు ఇవేవి పనిచేయవు. మన యాపులు పనిచేయవు. అప్పుడు మనకు డబ్బులు క్యాష్ ఉండాల. క్యాష్ లేకపోతే మనం ఏది కూడా కొనలేం. పైగా రేట్లు కూడా పెంచేస్తారు అందరూ. కాబట్టి క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా ఒక ఎమర్జెన్సీ కిట్ అంటారు దీన్ని. దీన్ని ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కార్‌లోనో, వెహికల్‌లో పెట్టుకోవాలి. ఆఫీస్‌కెళ్తే ఆఫీస్‌లో ఉండాలి. ఇది వెంటుండాలి మన కిట్ అనేది. మూడవది సేఫ్ షెల్టర్స్ చూసుకోవాలి. మన ఇల్లుంది. ఇంటి దగ్గర సేఫ్ షెల్టర్ ఏంటి? ఒకవేళ బాంబ్ అటాక్ చేస్తే, ఇంకోటి చేస్తే సేఫ్ షెల్టర్ ఎక్కడుంది? మన ఇండియాలో ఈ కల్చర్ ముఖ్యంగా మన సౌత్‌లో ఈ కల్చర్ లేదు. నార్త్‌లో కొన్ని చోట్ల ఈ కల్చర్ ఉంది. హ్మ్. ముఖ్యంగా బార్డర్ ఏరియాలో. ఇక్కడ అది లేదు. మనకెందుకంటే షెల్టర్‌లు, గిల్టర్‌లు ఏమి ఉండవు మనకి. అందుకని ఏం చేస్తారంటే బేస్‌మెంట్ కిటికీలు లేని ఏరియాలో బేస్‌మెంట్‌లు ఏమేమి ఉన్నాయి. మనం ఒకవేళ ఏమన్నా అటాక్ జరిగితే మనం దగ్గరలో ఏ అపార్ట్‌మెంట్‌లో బేస్‌మెంట్ ఉంది. ఇవన్నీ మనం చెక్ చేసుకొని రెడీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎట్లా మనం వెళ్ళాలి అనేది ముందుగా ప్రిపేర్డ్‌గా ఉండాలి. మన ఆఫీస్ అయినా, ఇల్లైనా ఎక్కడికి ఎలా వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ ఖచ్చితంగా బేస్‌మెంట్ ఉంటది. అక్కడికెళ్ళిపోవడం ఆ టైంకి. ఇది ఇది ఇంపార్టెంట్. అందుకని ముందుగానే మీరు అది చూసి పెట్టుకోవాలి. అలాగే మాక్ డ్రిల్స్ ఏమన్నా అయినప్పుడు అది జేయాలి. అట్లాగే బ్లాకౌట్. మొత్తం పవర్ పోయే అవకాశం ఉంది. అందుకని క్యాండిల్సు ఈ నేను చెప్పిన ఫ్లాష్ లైటు, టార్చ్ లైట్లు ఇవి దగ్గరగా పెట్టుకోవాలి. క్యాండిల్స్, అగ్గిపెట్టెలు